మరకలు వదలాలంటే నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ వాడాల్సిందే. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ నియో ఫ్రెష్ టచ్ వారి ఫ్లోర్ క్లీనర్. సీఎం ఫర్ రైతు భరోసా దాదాపు ₹1 కోటి కేవలం ఒక్క చంద్రవంచకే ఇంతమంది రైతులకు 734 మంది రైతులకు భరోసా ఈ వేదిక నుంచి అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం, ఆనరబుల్ సీఎం గారు. తర్వాత ఆత్మీయ భరోసా, ఇక్కడ 5 రైతులే తీసుకున్నారు. మరి సీఎం గారు వేదిక కాబట్టి దీన్ని లాంఛనంగా 5 ఇస్తారు, కానీ అందరికీ అందుతుంది. మరి 734 చేతులు చప్పట్లు కొడితే రాష్ట్రం అంతా వినపడాలి. గట్టిగా చప్పట్లు కొట్టండమ్మా. థ్యాంక్ యూ. ఇప్పుడు బెనిఫిషరీస్ పార్వతమ్మ, నరసమ్మ, తిరుమలమ్మ, సునీత, భాగ్యం. ఆత్మీయతకు, పట్టింపుకి, కన్సర్న్కి మారుపేరు ప్రజాపాలనా ప్రభుత్వం. ఆత్మీయ భరోసా ఇప్పుడు శ్రీకారం చుట్టుకుంటుంది ఈ వేదికపై. పార్వతమ్మ గారు, కుందా పార్వతమ్మ, బిజ్జారం నరసమ్మ, పల్లెగారి తిరుమలమ్మ, కావలి సునీతమ్మ, కిందింటి భాగ్యమ్మ 5 లబ్ధిదారులు వస్తారు. వీరికి ఆత్మీయ భరోసా కింద ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ₹1,98,000 చెక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అమ్మా, అక్కలు, చెల్లెళ్ళు, మీరు చప్పట్లు కొట్టండి అమ్మా. మన బాయ్సాబ్ సోదర వర్గం అంతా చూస్తూ కూర్చున్నారు. ఇది డైరెక్ట్గా బెనిఫిట్ చేసే స్కీమ్. ముఖ్యమంత్రి గారు ప్రతి వేదికపై చెప్తుంటారు, తెలంగాణ 4 కోట్ల ప్రజలు నాకు ఒక బాధ్యత ఇచ్చారు, ఆ బాధ్యత ప్రతి ఒక్కరికి చేరేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటుంది ప్రజాపాలనా ప్రభుత్వం అని. మరి ఆత్మీయ భరోసా కింద అక్కలకు, చెల్లెళ్లకు ధన్యవాదాలు. ఇప్పుడు ఒక్కసారి మీరందరూ చెప్పాలి, తెలంగాణ అంట్లోనే ఇండ్లు అంటే ఏం పేరు గుర్తొస్తుంది? అందరు గట్టిగానండి. ఏం ఇండ్లు? జోర్సే ఔర్ ప్యార్సే. ఏమి ఇండ్లు? ఇందిరమ్మ ఇండ్లు. అదిగో తెలుగు మంగమ్మ, ఎం అనంతమ్మ, ముక్కాని రాములమ్మ, వన్నాడ వెంకట నరసమ్మ, ముక్కాని మొగులమ్మ. వీరికి ₹11,80,00,000 ₹11,80,00,000 వర్త్ ప్రొసీడింగ్స్ ఇవ్వటం జరుగుతుంది. 236 మంది లబ్ధిదారులు ఉన్నారు. మనకు తెలుసు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రివర్గం, తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు అంటే ఒక ఆత్మవిశ్వాసానికి, సంతృప్తికి, తలెత్తుకొని నిలబడ్డానికి ఒక ఎగ్జాంపులరీగా మారుస్తా అనేది వారి సంకల్పం. ఇప్పుడు రేషన్ కార్డులు, మొత్తం మన చంద్రవంచ గ్రామంలో 414 ఇండ్లు ఉన్నాయి. 163 అప్లికేషన్లు వచ్చిన